జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఏ సంగతి రేవంత్ రెడ్డి, నిన్న మొన్నటి దాకానేమో తెగోలుక పోసినావు. ఇక నేను ముఖ్యమంత్రి అయినా ఎలక్షన్ వరకే నేను రాజకీయం, ఎలక్షన్ తర్వాత ఇక నాకు బడే బాయ్ మోడీ, చోటే బాయ్ నేను. ఏగా కేసీఆర్కు చేతగాలే. కేసీఆర్ ఆ కేంద్రంతో అంత సఖ్యతగా లేడు, కొట్లాడిండు, ఏం అభివృద్ధి చేయలే, రాష్ట్రానికి రావాల్సిన ఏం రావట్టలే. కానీ నేను అట్లా కాదు, నేను మా దండి పీకి పొడిచే మొగోని, నాతో తెలివిమంతులు లేడు, కేంద్రంతో సఖ్యతగా ఉంటూ రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నీ తెస్తా, అవసరమైతే నేనే కిషన్ రెడ్డి దగ్గరికి పోతా, నేను అవసరమైతే బండి సంజయ్ దగ్గరికి పోతా, వాళ్ళని దోలుకోనిపోయి నిధులు తెస్తానని చెప్పేసి అడ్డం నిలువు నరికిన మొదలు. ఆ అడ్డం నిలువు నరకుడు అయిపోయింది. కేసీఆర్కు చేతగాలే, కేసీఆర్ పాలించుడు చేతగాలే, కేంద్రంతో కొట్లాడిండు, సఖ్యతగా లేడు, దోస్తాన చేసే తెలివి లేదంటివి. మరి ఇప్పుడు నువ్వేం బిగుతున్నావు తాత? అదంతా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అందుకున్నావు. కేసీఆర్ కిషన్ రెడ్డి కలిసే మెట్రో పనులను ముందుకు దాక్కుంటా అడ్డుకుంటాను అంటాను. నాకు పేరు వస్తుందని చెప్పి కిషన్ రెడ్డి కేసీఆర్ ఒక్కరైండి అంటున్నావు. గట్లెట్లు ఒకటవుతారు? కేసీఆర్కి అప్పుడు చేత కాలేదు, అడ్డం పడ్డాడు, నిలువు పడ్డాడు, లొల్లులు పెట్టుకోండి అని చెప్పి నీతులు చెప్పిన నువ్వు ఇవాళ కిషన్ రెడ్డి కేసీఆర్ ఒక్కడని చెప్పేసి మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నావు. చేతగానే దద్దమ్మా అంటే నీకు చేతనైతే లేదు, నీతోటి కాదు అని చెప్పి చెప్పలేక ఈ డొంక తిరుగుడు మాటలు ఎందుకు? బడే బాయ్ చోటా బాయ్ అని చెప్పి సంకల్ గుద్దుకుంటా తిరిగితేవి కదా, మోడీ అంత నాయకులు లేడని చెప్పేసి కితాబిస్తేవి కదా, కిషన్ రెడ్డి నాకు మిత్రుడే, బండి సంజయ్ మిత్రుడే అంటివి కదా, మళ్ళీ వీళ్ళు కేసీఆర్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అంటున్నావు. అంటే ఆడలేక మధ్యలో దరువు అన్నట్టు నీకు చేత కాదు పాలన, ఏది కాదు నీతోటి. కేసీఆర్ గారు మేడిగడ్డ దగ్గర ఒక ఫిల్లర్ కొంచెం డిస్టర్బ్ అయితే కేసీఆర్ ఎందుకు పోతలేడు, ఎందుకు మాట్లాడతలేడు అని చెప్పేసి నీతులు చెప్పిన నువ్వు కేసీఆర్ గారు అదే ముఖ్యమంత్రిగా అధికార యంత్రాంగాన్ని 100% ఆదేశించిండు, పనులు చేసిండు, దానికి కావాల్సినటువంటి మరమ్మతులు కూడా దిశగా ముందుకు పోయిండు. సరే, ఈరోజు ప్రభుత్వం పడిపోయినాం, కేసీఆర్ గారి చేతిలో లేదు, మీ చేతిలో ఉన్నది. నువ్వు ఆ ప్రాజెక్ట్ని ఇంకా నాశనం చేసి, బర్బాద్ చేసి, బదనం చేసేందుకు రాష్ట్ర యంత్రాంగాన్ని, రాష్ట్ర రైతాంగాన్ని నాశనం చేస్తానికి ప్రయత్నం చేసినావు. మరి నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 ప్రాజెక్టులు నాశనం అయినాయి. ఇవాళ ఏదైతే ఎస్ఎల్బీసీలో అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్రాజెక్టు, దీంతో ముందుకు పోతే ప్రాణాపాయం అని చెప్పి కేసీఆర్ గారు చెప్పినప్పటికీ పైసల కాశపడి, అక్రమ సంపాదన కాశపడి దాంట్లో ఒక పని మొదలుపెట్టి అక్కడ 8 మంది ఉన్నారా పోయినా కూడా తెలియనటువంటి దీనమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు 4 రోజులు అవుతుంది. నువ్వు ఒక ముఖ్యమంత్రిగా అక్కడికి పోలేదు అంటే నువ్వు ఎంత చేతగానే దద్దమ్మో, నీకెంత చిత్తశుద్ధి లేదో, నీకంటే చరిత్రహీనుడు ముఖ్యమంత్రి మరొక ముఖ్యమంత్రి రాడు. అట్లాంటి పాలన కొనసాగించే నువ్వు ఇవాళ కిషన్ రెడ్డి కేసీఆర్ ఒకటని చెప్పేసి పబ్బం గడుపుకుందామని చూస్తున్నావా? ఏమైనా దోస్తానా, ఏమైనా లౌక్యం, ఏమైనా చిత్తశుద్ధి, ఏమైనా మా దండి తెలివి కల్లోని పాతండి పీకుడు కానీ అంటివి కదా, ఎందుకు రాబట్టలేకపోతున్నావు అది చెప్పు ప్రజలకు సమాధానం. 2 జాతీయ పార్టీలు తరాదులు పెడితే సమానమే. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయడం కోసమే ఈ 2 జాతీయ పార్టీలు పనిచేస్తూ ఉన్నాయి. ఈ బయట ఆడే ఆటలన్నీ ఇవన్నీ చేతగాని ఆటలే తప్పితే మరొకటి కాదు. తెలంగాణలో ఉన్న 8 మంది బీజేపీ ఎంపీలతోటి, 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలతోటి, అధికారంలో ఉన్న కాంగ్రెస్ తోటి తెలంగాణ సర్వనాశనం అయిపోతుంది. ఈ నాశనానికి కారణం 2 జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ తప్పితే మరొకటి కాదు. ఒక చిత్తశుద్ధి కలిగినటువంటి నాయకుడు, ఒక ఛాలెంజింగ్గా ముందుకు పోయినటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణకు శ్రీరామకృష్ణ తప్పితే దొంగలు కలిసి ఊళ్ళు వంచుకున్న సందంగా మీ పరిస్థితి ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.